నా పడకను నా నడకను నీవు దేవా, నా పడకను నా నడకను నీవు పరిశోధించితివి. కీర్తనలు 139 3వ అధ్యాయంలో దావీదు ఇలా అంటున్నాడు. అంటే దావీదు పడక, దావీదు నడక దేవునికి అనుకూలంగా ఉంది కాబట్టి, పరిశుద్ధంగా ఉంది కాబట్టి ఆ దావీదు అంత నమ్మకంతో దేవునికి చెప్తున్నాడు, దేవా, నా పడకను నువ్వు పరిశీలిస్తున్నావు. ప్రతిరోజు నువ్వు నా నడకను నీవు పరిశీలిస్తున్నావు. నేను నీకు అనుకూలంగా జీవిస్తున్నాను. నాకు తెలుసు, ప్రతి ఒక్కటి నేను కూర్చుంటా, నేను లేచుట అన్నీ నువ్వు పరిశీలిస్తున్నావు, నన్ను పరిశోధిస్తున్నావు. మరి ఈరోజు నీ పడక ఎలా ఉంది? నీ నడక ఎలా ఉంది? నడకతో ఏ పాపిస్ట్ ప్రదేశాలకు వెళ్తున్నావో దేవుడు నిన్ను కూడా పరిశీలిస్తున్నాడు. ఏ ప్రదేశాలకు వెళ్ళి పడుకుంటున్నావు? ఎవరితో పడుకుంటున్నావు? దేంతో పడుకుంటున్నావు? నీ పడక నీ భర్తకు నమ్మకంగా ఉంటుందా? నీ నడక నీ భర్తకు నమ్మకంగా ఉంటుందా? నీ పడక నీ భార్యకు నమ్మకంగా ఉంటుందా? నీ నడవడక నీ పడక నీ భార్యకు నమ్మకంగా ఉంటుందా? ఒకసారి ఆలోచించు. ఈ మనుషులు నిన్ను పరిశీలించకపోవచ్చు, కానీ దేవుడు పైనుంచి చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు నిన్ను. కానీ నీ నడక బాగలేదు, నీ పడక బాగలేదు, నీ చూపులు బాగలేదు, నీ తీరు బాగలేదు. కింద అరికాలు మొదలుకొని నెత్తి వరకు నీ యొక్క అవయవాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. సరి చేసుకుంటావా? ఈరోజు దేవునికి లోబడి జీవిస్తావా? అలాగే బిడ్డలు తల్లిదండ్రులకి మీ పడక మీ నడక తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంటుందా? తల్లిదండ్రులని బాధ పెట్టేలా ఉంటుంది నీ నడక నీ పడక. ఒకసారి బిడ్డలుగా మీరు కూడా గ్రహించాలి. దేవుడు పైనుంచి చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత నీ మీద రాకముందే నీవు నీ నడకను నీ పడకను నీవు సరిచేసుకుంటే మంచిది. ఆ సరి చేసుకోకపోతే ఆ నడక ఆ పడక వల్ల నీవు ఘోరమైన శిక్షను పొందుకుంటావు. నీవు దేవుని శిక్ష కావాలా, దేవుని సంతోషం కావాలా? ఏది కావాలి? రెండింటిలో నువ్వే నిర్ణయించుకో.